నుంచి సమాచార సమాహారం అతి త్వరలో మీ ముందుకు. యుద్ధ వాతావరణం గ్రౌండ్ జీరో స్పాట్ స్పెషల్ స్టోరీస్ తో మీ ముందుకు మీ శ్రీనివాస్ దాశెట్టి జర్నలిస్ట్ డిఎస్ఆర్ హబ్ న్యూస్ వేదికగా వస్తుంది. ట్రావెలింగ్ ప్రోగ్రామ్స్, నోరు నుంచే భారతీయ వంటల కార్యక్రమాలతో న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తో ప్రత్యేక కథనాలు, మన దేవాలయాలను పరిచయం చేసే కార్యక్రమం ద్వారా పుణ్యక్షేత్రాల పూర్వయోగం గురించి, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, వివిధ రంగాల్లో కళాకారుల ప్రతిభను పరిచయం చేసే ప్రత్యేక కార్యక్రమాలను, ఇంటర్వ్యూలు, ఇలా ఎన్నో మరెన్నో నాటి నుంచి నేటి వరకు కూడా నేటి యువత వరకు ఆధ్యాత్మిక కథనాల నుంచి నేటి కంప్యూటర్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పోటీపడే దూసుకుపోతున్న యువతకు మెప్పించే కథనాలను, అలాగే సమాచార సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేసే విధంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నుంచి యూకేజీ నుంచి ఎల్కేజీ నుంచి ఉన్నత విద్య వరకు కూడా ఆటపాటలతో ఆహ్లాదకరమైన ఆశయం పండించే విద్య వినోదం సంబంధించినటువంటి కార్యక్రమాలు వారికి చెరువుగా కలగోసిన కథనాలను అందిస్తూ నిరుద్యోగులకు అలాగే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ సమాచారం అందించే దిశగా, వివిధ చేతివృత్తులను నేర్పించే దిశగా ఆయా రంగాల నిపుణులు సలహాలు సూచనలు సదా ఉపాధి అవకాశాలు, ఉద్యోగం లాంటి కార్యక్రమాలను మీ చేరువగా చేసే ప్రయత్నంలో డిజిటల్ మీడియా రంగంలోకి రావాలని తలంచిన నన్ను, నా టీము మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ జాతీయవాద జర్నలిజాన్ని గౌరవిస్తూనే అదేవిధంగా మేము సైతం మీ ముందుకు వస్తున్నాం. మీరు కూడా చేయవలసిందల్లా మాకు సహకరిస్తామని కోరుతున్నాం. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో మా వెబ్సైట్ ను తెలిపించి అలాగే ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్స్ ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ నొక్కి ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ విజయశ్రీ మీడియా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ డిఎస్ఆర్ హబ్ న్యూస్ ఛానల్ గా ముందుకు వస్తుంది. నాంది టీవీ డిఎస్ఆర్ హబ్ టెక్ ఛానల్ గా, డిఎస్ఆర్ కిడ్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఛానల్స్ లింక్స్ ఉంటాయి. మీరు సోషల్ మీడియాలో కూడా వేదికగా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. అలాగే మరికొద్ది రోజుల్లోనే కేబుల్ న్యూస్ ఛానల్ ప్రచారం చేయాలని మా ప్రయత్నంలో మీ చల్లటి దీవెన అందించాలని కోరుతూ మీ శ్రీనివాస్ దాశెట్టి. థ్యాంక్ యూ. తమ సహజ సౌందర్యంతో చూపరులను కట్టిపడేసే ప్రకృతి అందాల్లో జలపాతం ఒకటి. కొండ కోణల నుంచి జాలువారే నీటి పొంగు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది. అక్కడి వాతావరణాన్ని ఎంతో రమణీయంగా మార్చేసి పర్యాటకుల్ని తమ వైపునకు తిప్పుకుంటుంది ఈ జలపాతం. ప్రపంచవ్యాప్తంగా ఈ జలపాతాలున్న ప్రదేశాలు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయంటే వీటి ప్రాముఖ్యత అక్కడే తెలుసుకోవచ్చు. ఈ జలపాతం ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని బోగత గ్రామంలో ఉంది. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ ప్రదేశానికి చేరుకునే ప్రయత్నంలో 15 కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించవచ్చు. దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండ కోణం నుంచి ఊరెత్తే నీటి వైరలతో నిండిన జలపాతం ఇది. ఖమ్మం జిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని వాజేడు మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ బోగత జలపాతం ఉంది. జూలై నుంచి నవంబర్ వరకు ఇక్కడ భారీగా నీటి దూకుడు కనిపిస్తుంది. కొండ కోణాల నుంచి జాలువారే నీటి పొంగు బోగత జలనిధిగా కనబడుతుంది. ఈ జలపాతం కారణంగా బోగత ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ జలపాతం సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు దేశవ్యాప్తంగా ఉండే పర్యాటకులు నిత్యం ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశానికి జూలై నుంచి నవంబర్ నెలల మధ్య పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది. వేసవిలో ఎండతాపం వల్ల ఈ జలపాతంలోని నీటి స్థాయి కాస్త తగ్గుతుంది. తమ సహజ సౌందర్యంతో సూపర్లను కట్టిపడేసే ప్రకృతి అందాల్లో జలపాతం ఒకటి. కొండ కోణం నుంచి జాలువారే నీటి పొంగు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది. అక్కడి వాతావరణాన్ని రమణీయంగా మార్చేసి పర్యాటకులను తమ వైపుకి ఆకర్షిస్తుంది. ఈ జలపాతాన్ని ఉన్నటువంటి ప్రదేశాలు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయంటే వీటి ప్రాముఖ్యత అక్కడే తెలుసుకోవచ్చు. ఈ జలపాతాలు మన దేశంలోని కోకొల్లుగా ఉంది. అలాంటి వాటిల్లో ఎంతో అద్భుతంగా కనిపించేటటువంటి బోగత జలపాతం ఒకటి. ఈ బోగత జలపాతం హైదరాబాద్ నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లా చిక్కుపల్లిలో ఉంది. ప్రతి సంవత్సరం కూడా మనసు జలపంచాలంటే రాజుల రాజుల అంతా ద్వారా కొండపానం నుంచి పచ్చని కొండపానం నుంచి వస్తున్నటువంటి
నీటి పెరిగే జలపాతంగా ఆవిష్కరించి ఆ జలపాతం ఈ రోజు ఇట్లా నూట జలపాతంగా ఆవిష్కరించింది. ఇదే బోధ జలపాతం. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఎంతో మంది పర్యాటకులు రావడం ప్రతి సంవత్సరం ప్రతి జూన్ నుంచి జూలై ఆగస్ట్ ఇట్లా ఆగస్టు నెల వరకు 3 నెలలు కూడా జలపింగ్ అనేది ఇక్కడ ముత్యాల దాంట్లో పాలపింగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ యొక్క తర్వాత కొంత ఎండలు కొట్టినట్లు ఏ నెలలో జూన్ నెలలో కానీ ఏ ఏరియాలో కానీ కొంత నీరు తగ్గడం జరుగుతుంది. తెలియనప్పటికీ మొత్తం పర్యాటకుల ట్రాఫిక్ మాత్రం ఎక్కువ ఉంటుంది. కాలానికి గుణంగా ఎవరైతే మాలలు వేసుకుంటా ఉంటారో వారందరూ కూడా ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తులు ఎవరైతే ఉంటారో అక్కడికి రావడం ఏదైతే ఉంటాయో నిధులు కూడా చెల్లించడం జరుగుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అంతేకాకుండా జలపాతాన్ని ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆహ్వాదించడానికి పర్యాటకులు వేల సంఖ్యలో వేలపైకి రావడం జరుగుతూ ఉంటారు. పక్కనే ఉన్నటువంటి వరంగల్ జిల్లాను గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను కలుపుతూ ఇక్కడ కూతురు వద్ద అక్కడ రోడ్ అయితే ఏదైతే పైన గోదావరి పైన బ్రిడ్జిగా నిర్మించారో ఆ బ్రిడ్జి నిర్మించిన తర్వాత ఇంకా పర్యాటకులు తాకి ఎక్కువగా ఉందని చెప్తారు. ఇక్కడ ఇది జలపాతం. టీం ఈ రోజు బోగత జలపాతాన్ని మా చేతుల కోసం చెప్పని ఇక్కడికి చిన్న ప్రయత్నం చేశాం. ఇక్కడికి ఈ రోజు ఇక్కడ ట్రైనింగ్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ అధునాతనమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళ రాష్ట్ర పర్యటనలో భాగంగా బోగత జలపాతాన్ని సందర్శించగలిగిందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ విధంగా ఇక్కడికి ఎంతో మంది రాజకీయ ప్రముఖులు కానీ అటువైపు నుంచి ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి కాకుండా దేశం విదేశాల నుంచి కూడా వస్తున్నారని చెప్పని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే పర్యాటక రంగంలో ఈ యొక్క ప్రదేశాన్ని అభివృద్ధి పరచడం కోసం తెలంగాణ ప్రభుత్వం మహానేతలకు తీసుకెళ్తూనే ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఏవైతే కొంత బడ్జెట్ దీన్ని కేటాయించడం జరిగింది. ఇప్పటికే రోడ్లు అదేవిధంగా ఎంట్రన్స్ లో ఏదైతే గ్రౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా కట్టించడం జరిగింది. అక్కడ భద్రతా సమూహంలో ఇక్కడ ఉంది. ఎటువంటి గతంలో జరిగినటువంటి ఎటువంటి ఏదైతే ప్రమాదాలు జరిగినాయో అటువంటి ప్రమాదాలను అరికట్టే దిశగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పటిష్టంగా ఈ యొక్క భద్రతను చేయడానికి భద్రతా చర్యలు తీసుకోవడం, వస్తున్నటువంటి ప్రతి ఒక్క పర్యాటకుల దగ్గర నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటువంటి మద్యం కానీ ఇక ఇంకేమి ఇక్కడ తీసుకోకుండా కఠినమైన చర్యలు చేపడుతున్నారు. అక్కడ ఎంట్రన్స్ గేట్ వద్దనే ఆపేసి వారి దగ్గర ఏముందని చెక్ చేసి వారిని క్షేమంగా వచ్చి లాభంగా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించి వారి యొక్క విహారయాత్రను సంపూర్ణమైనటువంటి ఆనందోత్సాహాలతో పూర్తి చేసుకుని వెళ్ళే దిశగా వాళ్ళు పర్యాటకులు రక్షించే దిశగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు కానీ అటువైపు వాలిడి మండలంలో కానీ వేరే మండలంలో కానీ ఈ ప్రభుత్వ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ అధికారులు కానీ అటువైపు అటవీ శాఖ అధికారులు కానీ ఎంతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారని చెప్తే ఇది రీజన్ ప్రేక్షకుల కోసం మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కృతం చేసే అవినటువంటి జలపాతాన్ని మీకు చూపెట్టడం జరిగింది. స్టేట్ దర్శన్ పార్ట్ లో మేము భూపాల్పల్లి జిల్లాకు వచ్చామండి. సో ఇక్కడ బోగత వాటర్ ఫాల్స్ కూడా పార్ట్ ఆఫ్ ద ప్లేస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మాన్సూన్ సీజన్ లో ఇది కరెక్ట్ టైం ఇక్కడ రావడానికి. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బోగత వాటర్ ఫాల్స్ కి స్టేట్ దర్శన్ లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి రాగానే మేము తెలంగాణ నయాగ్రా జలపాతం అని బోర్డు చూసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ పేరు మాత్రం కరెక్ట్ గానే ఉంది. చాలా బాగుంది. అందరం ఇక్కడికి రావడం చాలా బాగుంది. హన్మకొండ నుంచి బోగత చూడడానికి వచ్చామండి. మాది వరంగల్ జిల్లా హన్మకొండ. ఇక్కడ బోగత ఉందని మాకు కొన్ని సంవత్సరాల వరకు తెలియదు. ఈ మధ్యలోనే భూపాలపల్లి జిల్లా అయిన తర్వాత బోగత జలపాతం ఉందని మాకు తెలిసింది. మేము ఇంతకు ముందు కూడా పర్యాటకం రావడం జరిగింది. మా బంధువులు మా సెలవులను మా ఇంటికి రావడం వల్ల వాళ్ళని తీసుకొని ఈ యొక్క స్థలాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం కూడా ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేశారు. వేరే వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఆ జలపాతం అవన్నీ చూస్తా ఉంటే మాకు పట్టాలగా ఉంది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. మీకు ఏమైనా అసౌకర్యంగా ఉందా? లేదండి, ఇంకా అప్పటికంటే ఇంకా సౌకర్యాలు ఇంకా చేస్తూ ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఉంది వాళ్ళు. అప్పటికంటే ఇంకా చాలా సౌకర్యాలు ఇంకా ఏం చేస్తే బాగుంటది అంటారు ఇంకా పర్యాటకంగా? ఒకటి కావాలంటే ఎందుకంటే పిల్లలు నడుస్తున్నాం కొంచెం డ్రింకింగ్ వాటర్ తర్వాత తినుబండారు కొంచెము అంటే అవి పరంగా ఉండేటట్టుగా తినుబండారు స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని. సార్ ఇక్కడ ఉదయం వచ్చాము, బాగున్నాయి సార్. అదే ఇక్కడ తినేది ఏం లేదు, స్నాక్స్ కానీ ఏం డ్రింకింగ్ ఏం లేదు. కొంచెం లోని పోయిస్తే ఇంకా బాగుంది అనిపిస్తుంది. కొంచెం పోతే చాలా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అదే చెట్లు వాతావరణం బాగా పచ్చదనంగా అదే ఇక్కడ పార్కింగ్ లైన్ లేదు, అక్కడి నుంచి నడిచొచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అదే వెహికల్స్ కానీ లోనికి లోని వస్తే బాగుంటుంది. బాగా ఎంజాయ్ చేశారు. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, ప్రకృతి నడుమ కనువిందు చేసే సుందర దృశ్యాలు, కొండ కోణల నుంచి వస్తున్న జలధారలు, మేనిని తాకే మంచు ముత్యాల్లా పర్యాటకులను కట్టిపడేస్తున్న అద్భుత దృశ్యం. ఇవన్నీ ఊహా చిత్రాలు కాదు. ఇలా ప్రకృతి సౌందర్యాన్ని పరవశింపజేస్తూ నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా మారిన బొగత జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. జలజల జారువాలే నీటిలో జలకాలాడుతూ సందర్శకులు కొత్త అనుభూతిని పొందుతున్నారు. ఇక్కడి ప్రకృతి అందాలు వారి మనస్సును దోచుకుంటున్నాయి. మరి అంతగా ఆకట్టుకుంటోన్న జలపాత అందాలను మనము చూసేద్దామా? తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతానికి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో నెలకొన్న ఈ జలపాతానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జలపాతం ఎంతో కనువిందు చేస్తోంది. జలపాతంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని చూడడానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. భారీగా నీరు వస్తుండటంతో జల సవ్వడులను చూడడానికి పర్యాటకులు పోటెత్తారు. ప్రకృతి సోయగాలను తిలకించి మైమర్చిపోతున్నారు. కొండ కోణంలో నుంచి వడివడిగా పరుగులు తీస్తున్న జలధారలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. జలపాత అందాలను తనివితీరా ఆస్వాదిస్తూ జలాల్లో జలకాలాడుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఉన్న ఈ జలపాతం చుట్టూ కొండలు, వాటిపై ఆదివాసీల ఆవాసాలు కనిపించేటి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం ఖమ్మంకు 240 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి అయితే 120 కిలోమీటర్లు, మరోవైపు హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి చేరుకోవాల్సి ఉంటుంది. దీన్ని చేరుకునే ప్రయత్నంలో 15 కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించవచ్చు, ప్రకృతి రమణీయత ఆస్వాదించవచ్చు. బొగత జలపాతం సవ్వడులు మొత్తంగా కూడా ఇవి తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని టూరిస్టు స్పాట్ గా తీర్చిదిద్దింది. దీంతో ఇక్కడికి టూరిస్టులు క్యూ కడుతున్నారు. ఇప్పుడు మన బొగత జలపాతం వద్ద ఉన్నాం. వీకెండ్ కావడంతో విహారయాత్రకు భారీగా బొగత జలపాతంను వీక్షించేందుకు మాత్రం మొత్తం ఇక్కడికి వచ్చారు. మనతో పాటు కొంతమంది అయితే టూరిస్టులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, దీనిపై తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు, ఎంతమంది వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చినామండి. అప్రాక్సిమేట్లీ 30-32 మంది ఉన్నాము, లేడీస్ పిల్లలు అందరు కలిపి. ఏడాదికి 2-3 సార్లు వస్తామండి. గుడ్ స్పాట్, మంచి స్పాట్ ఉంది రావడానికి. ఫ్యామిలీకి ఇట్లా రావచ్చు, ఏం రిస్క్ లేదు, మంచిగా ఉండదా. ఒక పిక్నిక్ స్పాట్ కూడా ఉంది. మళ్ళీ భద్రాచలం దేవునికి
మొక్కుకొని ఇక్కడ రావచ్చు. ఇబ్బంది ఏం లేదు, రావడం పోవడం అంతే. ఇంకా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయండి? మీకు ఏమన్నా ఇబ్బంది సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. ఒక ఫుడ్ ప్రాబ్లం అవుతుంది కానీ ఇంకా అన్ని ఫుడ్ మనం ఏం చేసుకోవాలి, అంతా బాకీ అంతా బాగానే ఉంది. ఇది మొదటిసారి అండి, తొమ్మిది వచ్చారు? 4-5 సార్లు వచ్చినామండి, ఇది 5th టైం మాకు వచ్చేది. మీరు ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు కావాలనుకుంటున్నారు? ఇంకా గవర్నమెంట్ దీనిపై పర్యాటక రంగంగా ఇప్పటికే తీర్చిదిద్దింది, ఇంకా ఎటువంటి సౌకర్యాలు కావాలని మీరు కోరుతున్నారు? ఏర్పాట్లు అంటే ఇప్పుడు తినడానికి సౌకర్యం లేదు ఇక్కడ, మళ్ళీ ఏంటంటే రావడానికి పోవడానికి దానికి కూడా మన ఓన్ వెహికల్ ఉంటే లేకుంటే కిరాయి వెహికల్ ఉంటే అవే తీసుకురావాలి. లేదు బస్సు మంచి బస్సులు ఇట్లా పెడితే బాగుంటుంది. కాకుండా 1 hour 2 hours ఒకసారి కూడా బస్సు పెడితే అది కూడా బాగుంటుంది. బస్సు సౌకర్యం లేదు, బయట నుంచి లోపల మళ్ళీ వాక్ రావాలి, అంత కొంచెం ఇబ్బంది ఉంది కానీ గుడ్ స్పాట్. ఇంకోటండి, ఇక్కడే పక్కనే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది, దాన్ని వీక్షి మీరు దర్శనం చేసుకున్నారా? లేదు, చేయలేదండి, రేపు చేస్తాం. అదైతే మనం చూడొచ్చు, ఆ పర్యాటకులు ఇప్పటికే పోటెత్తారు భక్త జలపాతానికి. ఇప్పుడే వర్షాకాలం కావడంతో ఇప్పటికే ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ భక్త జలపాతాన్ని ఆహ్వాదిస్తూ ఉంటారు. ఇది భక్త జలపాతంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఇంకా మనం కొంతమంది పర్యాటకులను ఇక్కడికి వచ్చినటువంటి వారి నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ములుగు జిల్లా అనేక పర్యాటక కేంద్రాలకు ప్రసిద్ధి. ఈ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తాయి. బొగత జలపాతం చేరుకోవాలంటే 163 జాతీయ రహదారి వయా ఏటూరు నాగారం మీదుగా చీకుపల్లి గ్రామం వరకు వెళ్లాలి. ఇక్కడికి ప్రత్యేకంగా బస్సులంటూ ఏమీ లేవు. పర్యాటకులు తమ సొంత వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటున్నారు. వరంగల్ నుంచి 105 కిలోమీటర్ల దూరంలోని ఏటూరు నాగారం చేరుకోవాలి. ఏటూరు నాగారం వై జంక్షన్ నుంచి 25 కిలోమీటర్లు వెళ్తే చీకుపల్లి గ్రామం నుంచి ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకులకు అనుమతి ఉంటుంది. రైలు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. వరంగల్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లాలి. హైదరాబాద్ టు న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా మార్గంలో వరంగల్ రైల్వే స్టేషన్ ప్రధాన జంక్షన్. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలనుకునేవారు ఖమ్మం నుంచి 243 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి 123 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. మనం వారు ఇంకా ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నోసారి ఇది ఎలా ఉంది భౌత జలపాతం? చాలా బాగా ఉన్నది. చాలా రోజుల నుంచి వింటున్నాం వస్తామని. హైదరాబాద్ నుంచి వస్తున్నాం మేము. ఇక్కడ బొగతా వాటర్ ఫాల్స్ గురించి చాలా విన్నాము. ఫస్ట్ టైం వస్తున్నాం. చాలా బాగున్నది. వే కూడా చాలా బాగున్నది. తాళవాయి జంగల్ ఫారెస్ట్ కూడా చాలా బాగున్నది. ఇంకా ఒక 5 కిలోమీటర్ల ఇంకొక వాటర్ ఫాల్ ఉన్నది, కాశీనాథ్ వాటర్ ఫాల్స్, జగన్నాథపురం దగ్గర. అక్కడ కూడా పోవాలని ప్లాన్ ఉంది. ఫెరియాడో రిసార్ట్స్ లో ఉన్నాం మేము. రామప్ప, లక్నవరం మొత్తం చూసి ఇక్కడికి వచ్చినాం. ఇంకా అంటే మీరు హైదరాబాద్ లో వచ్చారు కదండి, అంటే మొత్తం కూడా సిటీ కల్చర్, మొత్తం సిటీలో చూసినటువంటి వాతావరణం అనుకోను. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో పచ్చని వాతావరణం, పచ్చని అడవుల మధ్య ఉన్నటువంటి ఎత్తైన కొండల నుంచి జాలవారుతున్న జలపాతాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా నేచురల్ బ్యూటీ, ఫ్రెష్ ఎయిర్ చాలా మంచిగా ఉన్నది. ఇక్కడ వచ్చి సెట్ అవ్వాలని ఉన్నది. రిటైర్మెంట్ ప్లాన్ ఇక్కడే ఉన్నది. ములుగు డిస్ట్రిక్ట్ లో ఫామ్ వేసి ఇక్కడే సెట్ అవ్వదాం అనుకుంది. చాలా మంచి ప్లేస్ ఉన్నది. గుడ్ ఎన్విరాన్మెంట్, నేచురల్ బాగా ఉన్నాయి. మన లక్నవరం చెరువు కూడా బాగున్నది. రామప్ప చెరువు కూడా చాలా బాగున్నది. పాఖాల్ ఎంత చూసుకుంటూ వస్తున్నాం. మనతో పాటు ఇంకొకరు ఉన్నారు. సార్ ఎక్కడ నుంచి వచ్చారు, ఎలా ఉంది ఎంజాయ్మెంట్? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నైస్ అండ్ బ్యూటీ, నేచురల్ బ్యూటీ, alhamdulillah. And this is very good place in Telangana. Each time are you come place? First time. Yeah. How is your feeling about waterfall? Agency plan or city? Weather is a very good. ఏదైనప్పటికీ మొత్తంగా కూడా ఆ సుదూర ప్రాంతాల నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అలసట తీరినటువంటి, ఇక్కడ వచ్చి అలసటగా ఉన్నటువంటి పరిస్థితులను ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి రమణీయతను చూసి అంతా కూడా అలసటంతా పోయినట్లుంటుంది. ఇక్కడికి వచ్చి కూడా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుని ఇక్కడ ఉండాలని చెప్పిన సిటీని వదిలి పల్లెల్లోకి వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి గాలి ఉన్నటువంటి ప్రాంతం, స్వచ్ఛమైనటువంటి ప్రకృతిలో ఉండాలని చెప్పని కోరుకుంటామని చెప్పని మాత్రం మనతో పాటు పర్యాటకులు చెప్తున్నారు. ఇది ప్రధానంగా వీకెండ్లో బొగత పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. జలపాత అందాలతో పాటు అటవీ ప్రాంత పరిసరాలు కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. బొగత సందర్శనకు వచ్చే వారికి రవాణాతో పాటు పర్యాటక శాఖ తరఫున కూడా కొన్ని వసతులు ఏర్పాటు చేస్తే
ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు సందర్శకులు. దద్దరెళ్తున్న దండకారణ్యంలో దడ పుట్టించే ఘటనకు సంబంధించి సమాచార సమాహారం